రైట్ ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇంద్రకీలాద్రి అంతటా జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగిపోతోంది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్, ప్రస్తుతం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం దగ్గర భక్తుల హడావిడి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శ్రీదేవి, ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈరోజు 10వ రోజుకి సంబంధించి కూడా ఇంద్రకీలాద్రి వద్ద భక్తుల కోలాహలం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇంద్రకీలాద్రికి సంబంధించి ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు భవానీలు భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి పైన వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లందరూ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమ్మవారి దర్శనానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని కూడా అధికార యంత్రాంగం చెప్పింది. ఇప్పటికే భక్తులందరూ కూడా వచ్చేదానికి వారికి సంబంధించి కూడా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి దర్శనం చేసుకున్నప్పుడు కానీ చేసుకున్నటువంటి తర్వాత కానీ పూర్తిగా కూడా ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి వద్ద మాత్రం భక్తుల కోలాహలం అయితే నెలకొంది. దాదాపుగా రోజుకు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి లేదా ఇక్కడి నుంచి స్నానం ఆచరించి అమ్మను దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దాదాపుగా దూర ప్రాంతాలందరి నుంచి కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు కృష్ణానది ప్రాంతం వద్ద కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. కాబట్టి దానికి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతించకుండా పోలీసులు కూడా చాలా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి ప్రాంతం అంతా కూడా జై దుర్గా అనేటువంటి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దాదాపుగా ఇంద్రకీలాద్రి ఉత్సవాలు కూడా చివరి ఘట్టానికి జరిగిన రేపటితో అమ్మవారికి సంబంధించి 11వ రోజు పూర్తిగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారాలు అదేవిధంగా అన్ని కూడా తరలి కూడా రేపు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. రేపటితో అటు శరన్నవరాత్రి వేడుకలు జరుగుతాయి. కానీ ఇటు మాల విరమణ చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ఇటు జిల్లా యంత్రాంగం అదేవిధంగా వేంసీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మంచిగా వారికి ఏర్పాట్లు చేశారంటే త్రాగునీరు కావచ్చు లేదంటే ఇంకా ఏమేమైనా కూడా వారికి అన్ని రకాలుగా. రాజ్ కుమార్, థ్యాంక్ యూ.